ఈరోజు దేవుని సంకల్పానికి పూర్తి భిన్నంగా అపవాది సమాజాన్ని మార్చేసింది. కుక్కకు లేదు, నక్కకు లేదు పెళ్లాచారం, జంతువులకు లేదు, పక్షులకు లేదు, మాకెందుకు ఈ పెళ్లి తంట, ఇదొక మంట, నేను జీవితాంతం వాళ్ళకి చెయ్యాలా అని ఆడపిల్లలు, జీవితాంతం దాన్ని భరించాలా అని మగపిల్లలు. దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్త. లోక సంబంధమైన ప్రేమలో లేదా శరీరంలో కలిగే తప్పుడు కోరికలో వాటికి బానిసలై పెళ్లిని ఆ కోణంలో చూడకండి. పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం, బలమైన బంధం. ఆ బంధమే శాశ్వతంగా నిలిచేలా చేశాడు. ఇది క్రీస్తుకి సంఘానికి ఉన్న బంధం గనక నాయన ఈ బంధాన్ని చాలా విలువైనదిగా చూడండి, చులకనగా చూడకండి. అది దేవునికి సంఘానికి ఉన్న బంధాన్ని తెలిపే పవిత్ర బంధం. అందుకే దేవుడేమన్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుడు సంఘాన్ని విడిచిపెడితే ఎంత భయంకరంగా ఉంటుందో, పురుషుడు భార్యను విడిచిపెట్టినా, భార్య పురుషుని విడిచిపెట్టినా అంతే భయంకరంగా ఉంటుంది.